ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరే చిన్న పిల్ల తాగేసి ఉండటం ఏంటి, ఏం జరుగుంటుంది అని ఆలోచించకుండా మా గురించి మా పెంపకాల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏం తెలుసండి మా పెంపకాల గురించి? ఉన్నదే గుట్టుగా తిన్నాం, ఉన్నంతలో గుట్టుగా బ్రతికాం. ఏనాడు దేని మీద ఆశపడలేదు, ఒకరిని ఇబ్బంది పెట్టింది లేదు. మీ చెల్లెలు తాగి కనిపిస్తా ఉండగా నువ్వు ఆ విధంగా మాట్లాడుతుండావే, ఏమనుకోవాలి నిన్ను? ఒక్కసారి వాసన చూడు, ఎట్ట గుప్పును కొడుతుండాదో. వాసన వస్తుందని చెప్పేసి తను తాగినట్ట? ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. ముందు తనని మామూలు మనిషిని చేసే ప్రయత్నం చేయకుండా ఎందుకండి మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు? ఎవరో చేసిన తప్పులకు మేమిప్పటిదాకా మీ ముందు అవమానాలు పడుతూనే ఉన్నాము. మా వల్ల మీకేదైనా నష్టం జరిగిందా? ఈ రోజు వరకు మీ వల్ల మేము 2 ప్రాణాలు కోల్పోయాము. దాని గురించి మేము ఎప్పుడైనా మాట్లాడామా? జరిగిందేదో జరిగిపోయింది, మా రాత ఇంతే, మా అక్క సంతోషంగా ఉంటే చాలు అని మేమనుకుంటుంటే ఏ చిన్న అవకాశం దొరికినా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు. అమ్మ వర్ష, వర్ష ఏమైంది నీకు? నువ్వు తాగడమేంటి? వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే మాట్లాడవేంటే నువ్వు? ఎందుకు తాగావు? ఎవరు తాగించారు? అమ్మ విజయశాంతి, ఏం చేస్తున్నావు? ఏమైందో ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారేంటని ఇప్పటిదాకా వాళ్ళని అన్నావు, మరి ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి? ముందు ఆ అమ్మాయిని తీసుకెళ్లి పడుకోబెట్టమ్మా. ఏందన్నా పడుకోబెట్టేది? ఈ పొద్దు తాగేసొచ్చుండదని ఇంట్లో పడుకోబెట్టుకున్నావు అనుకో, రేపు పొద్దున్న అంతే తాగేసొస్తాది. ఆవిడికి ప్రత్యేకంగా మనం ఒక గది కేటాయించాలా. ఇంట్లో వద్దన్నా వినకుండా తీసుకొచ్చి అక్కని పెట్టుకుని ఉండావు కదా, ఇంకా సరిపోదా? జరిగింది చెప్పినావంటే ఆ పాపకి చెడ్డ పేరు వస్తుంది. అట్టనే వదిలిపెట్టినావంటే మా అత్తోళ్ళు కలిసి మా వదిన్ని బాధ పెట్టేటట్టున్నారే. అసలు ఆ అమ్మాయి తాగడం ఏంటి? నిజంగా మా చెల్లెలు చెప్పినట్టుగా మేమందరం చిన్నప్పటి నుంచి తాగే వాళ్ళని చూస్తేనే భయపడతాం మావయ్య గారు. అలాంటిది నా చెల్లెలు ఆ విధంగా తాగి కనిపిస్తుందంటే ఏమైందో ఏంటో అని భయంగా ఉంది. అదర్థం చేసుకోకుండా అందరూ మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఆ పాప ఎందుకు తాగుతుంది? నేనే తాగుదామని గ్లాస్ ఆడ పెట్టుండాను, మంచినీళ్ళు అనుకొని తాగుండది. అదేంటి వీడు తల మీద వేసుకుంటున్నాడు? రే బుద్ధుండదా నీకో? ప్రతి దానికి నేనుండానని వస్తావో, ఎవరు ఏం చేసినా నేనే చేసినానని నెత్తి మీద వేసుకుంటుండావో? నెత్తినేసుకునేది ఏందత్త? నిజం చెప్తా ఉంటాను. అందరూ పడుకున్న తర్వాత తాగుదాంలే అని ఆ పక్కనే పెట్టుండాను. పాపం ఆ పాపకి తెలియక తాగేసినట్టుండది.
రేయ్, అసలు నువ్వు మనిషివి కాదురా. అసలు నువ్వు మనిషి జన్మ ఎలా ఎత్తావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వీధుల్లో తిరిగేది చాలదు అన్నట్టు ఇంట్లోనే దుకాణం పెట్టావు. నువ్వు చేసిన పనికి పాపం ఆ అమ్మాయిని ఇప్పటిదాకా నానా మాటలు అన్నారు. సరే అన్నా, వాడేదో తాగడానికి పక్కన పెట్టుకుని ఉండాడో చూసుకునే పని లేదా? తాగేసేయడమేనా? నువ్వు మాట్లాడొద్దు అన్నపూర్ణ. అల్లుడు చేస్తే తప్పు లేదు, కానీ తెలియక ఒక అమ్మాయి చేసిన దానికి ఇంత గొడవ చేశారు. రేయ్, ఇంతకు మించి తప్పు చేయవు అనుకున్న ప్రతిసారి అంతకు మించి ఏదో ఒక పెద్ద తప్పు చేస్తూనే ఉన్నావురా. మారవా మారవా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కొత్తగా పెళ్ళయింది, ఇంటికి ఒక ఆడపిల్లొచ్చింది, కనీసం తన ముందైనా కొద్ది రోజులైనా పద్ధతిగా ఉందాము అనుకోవా? నువ్వు చేసే చేష్టల వల్ల ఇంట్లో వాళ్ళు బాధపడిందే కాక ఇదిగో ఇలా బయట వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది. నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు మాటలు పడాల్సి వచ్చిందిరా. ఛీ, నిన్ను తిట్టి తిట్టి నా నోరు పోతుందే కానీ నీలో కొంచెం కూడా మార్పు రావడం లేదు. చెల్లిని తీసుకొని నేను ఇంటికి వెళ్తాను. భలేదానమమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయిని ఈ పరిస్థితుల్లో ఇంటికెలా తీసుకెళ్తావు? ఇక్కడే పడుకోబెట్టు. అమ్మా దుర్గా, మీ చెల్లిని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టండి. ఇప్పటిదాకా నా చెల్లి తాగింది అని అన్నారు. మా పెంపకాల గురించి మాట్లాడారు. ఇప్పుడేమీ మాట్లాడే? ఏ మీ మేనల్లుడికి ఒక న్యాయం, నా చెల్లెలకు ఒక న్యాయమా? వయసులో పెద్దవాళ్ళైనప్పుడు ఒక తప్పు జరిగిందంటే దాని గురించి ఆలోచించి ఎందుకు జరిగిందనేది తెలుసుకొని మాట్లాడాలి. అవకాశం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడేమంటారు? చెయ్యని తప్పుకి ఎన్నిసార్లని మాటలు పడాలండి? ఒక్కసారి జరిగిన తప్పుకి మేము జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బాధలు పడుతూనే ఉన్నాం. అది చాలదని ఇదిగో అవకాశం దొరికినప్పుడల్లా ఇలా మీ ఇష్టానికి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. మేము బాధపడుతూనే ఉన్నాం. ఇలా ఎంతకాలం? పద్ధతులు పెంపకాల గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదండి. మా అన్నయ్య మా అమ్మ మమ్మల్ని పద్ధతిగానే పెంచారు, పద్ధతిగానే బ్రతికాం. ఎప్పుడు మమ్మల్ని ఒకరు వేలెత్తి చూపించేలాగా బ్రతకలేదు. ఇదిగో కొత్తగా ఈ మధ్య మీరంటూ పరిచయం అయిన తర్వాతే ఇలా మాటలు పడాల్సి వస్తుంది, మీతో చెప్పించుకోవాల్సి వస్తుంది.